ఇక ఇదే అంశంపై మనతో పూర్తి విశ్లేషణ అందించడానికి జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం సార్. నమస్కారం రాజా గారు. రామ్మోహన్ రావు గారు, అనుపమ సింగ్ నిజంగా ఒక శివంగిలాగా పాకిస్తాన్ పైన మాటల దాడి ఒక వర్షంలాగా కురిపించారు. అంటే ఫ్రాంకెన్ స్టేట్ అనేటువంటి పదం ఆవిడ యూజ్ చేశారు అని అంటే అది కేవలం ఒక డిప్లొమాటిక్ రెటారిక్గా చూడాలి అని అంటారా, లేదు అంటే అణ్వాయుధాలు ఉన్నటువంటి ఒక దేశం తన సొంత నాన్ స్టేట్ యాక్టర్స్ చేతిలో బందీగా మారిందని ప్రపంచ దేశాలకు చెప్పేటువంటి దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి వర్డ్ని వాడారు అని అనుకోవచ్చు? ఖచ్చితంగా వారు పాకిస్తాన్కు ఆ వర్డ్ సరిగ్గా సరిపోతుంది. ఒక ద్విజాతి సిద్ధాంతం మీద, అంటే ద్వేషాల పునాది మీద ఏర్పడింది పాకిస్తాన్ దేశం. మతపరంగా చీలిపోయింది. సెక్యులర్ అనే బదులు వాళ్ళు పూర్తిగా ముస్లిం ఛాందసవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకని మిగతా విదేశీ సంబంధాలు చూసుకున్నా, మనం ఈ దాడులు చూసుకున్నా, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా దాడి చేసినప్పుడు కానీ రకరకాలుగా చూసుకున్నా కూడా పాకిస్తాన్ పాత్ర ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కనుక ఫ్రాంకెన్ స్టేట్ అనే మాట సరిగ్గా సరిపోతుంది. అనుపమ సింగ్ గారు నిజంగా శివంగిలాగా మాట్లాడారు. యాక్చువల్గా ఈ సింధు జలాల ఒప్పందం గురించి కూడా మాట్లాడారు. యాక్చువల్గా అసలు దొంగ అన్నాడు, అంటే ఉల్టా చోర్ కోత్వాల్ కే డాంటే అని ఒక తెలంగాణలో ఉర్దూ సామెత ఉంది. అది అచ్చంగా ఇప్పుడు పాకిస్తాన్ సరిపోతుంది. దొంగ అని వస్తున్నాడు. దొంగతనం చేసిన వాళ్ళే దొంగ అని వచ్చేది వాళ్ళే. ఇవాళ ఐక్యరాజ్య సమితి వేదికగా భద్రతా మండలిలో ఈ విషయం ప్రస్తావించి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మన ఎదురు దాడికి తట్టుకోలేకపోయింది అంటున్నారు. మన సింగ్ మన విదేశాంగ విధానాన్ని స్పష్టంగా ప్రకటించింది. పాకిస్తాన్ డొల్లతనాన్ని పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఫ్రాంకెన్ స్టేట్ అనే మాట వాడి మరింత గట్టిగా మాట్లాడింది. అసలు సింధు జలాల ఒప్పందం ఏంటిది? ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహిస్తే 1919 సెప్టెంబర్ నాడు అటు ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం, ఇటుపక్క మన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఆయనకి ఇంకా 2 ఏళ్ల దాకా బతికే ఉన్నారు ఆయన ఆ ఒప్పందం ముందు తర్వాత. అటు ఆయూబ్ ఖాన్ గారు అక్కడ ప్రధానిగా ఉన్నారు. అప్పుడు ఒప్పందం జరిగింది. దానిలో 6 నదుల్లో, పంజాబ్ 5 నదులే కానీ మిగతా వాటిని చూసుకుంటే మనకు తూర్పు నదులు పశ్చిమ నదులను విభజించుకొని మనం తూర్పు నదులన్నింటిని కూడా ఓ రకంగా చెప్పాలంటే రావి, బియాస్, సట్లెజ్ ఈ నదులు ఏమో మన భారతదేశానికి పూర్తిగా హక్కులు ఉంటాయని మనం చేసుకున్నాం. పశ్చిమ నదులైన సింధు, ఇవాళ సింధు నది వివాదం అంటాం కదా, అన్ని కలిసి సింధు నదులు కలుస్తాయి. సింధు, జీలం, చినాబ్ ఈ నదులు ఏమో పాకిస్తాన్ పూర్తిగా వాడుకోవాలని చేసింది. అయితే ఆనాడు శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు చేయాలని, ఒప్పందం అమలు పర్యవేక్షించడానికి, వివాదాలు పరిష్కరించడానికి కూడా ఉభయ దేశాల కమిషన్లు ప్రతి ఏటో సమావేశం అవుతారని చెప్పుకుంది. త్వరగా చెప్పాలంటే మొన్నటి పహల్గామ్ సంఘటన తర్వాత మనం దానికి పెట్టాం, తప్పదు కదా. ఎందుకంటే వాళ్ళు రక్తము, అందుకని మోడీ గారి భాషలో చెప్పండి, రక్తము నీళ్లు ఒకే నదిలో ప్రవహించవు. నిజమే కదా, ప్రవహించాలంటున్నాను నేను. వాళ్ళు చేసే పని అటువంటిది పెట్టుకొని మరి మాకు నీళ్లు కావాలంటే సాధ్యమవుతుంది. నిజంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే మానవ హక్కుల ఉల్లంఘన మనం చేస్తున్న పని ఖచ్చితంగా, ఏ న్యాయపరంగా చూస్తే. కానీ వాళ్ళు చేస్తున్న పని చూసుకుంటే ఇవాళ పాకిస్తాన్ లో సింధు, మనకు అట్లాగే పంజాబ్, ఈ 2 ప్రాంతాలు, పంజాబ్ సగం ఇటు సగం అటు చిడిపోయింది మనకు ఇండియా పాకిస్తాన్ విభజనలో. పాకిస్తాన్ ప్రాంతాల్లో పశ్చిమ పాకిస్తాన్ మన పంజాబ్ ఉన్నది, తూర్పు పంజాబ్ మనం పేరు పెట్టలే కానీ పంజాబ్ మిగతాదంతా మన దగ్గర ఉన్నది. అట్లా చూసుకుంటే అసలు మొత్తం ఫర్టైల్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే సింధు మైదానంలో ఉన్నది. వాళ్ళు మొత్తం కలిసి సింధు నది ప్రవహిస్తుంది కనుక పాకిస్తాన్ లో ఉన్నదంతా కూడా నాయకత్వం అక్కడి నుంచి వస్తుంది. రోజా గారు, అట్లాగే సంపద అక్కడనే ఉన్నది. అటు బెల్సిస్తానే ఉంది, అటు పూర్తిగా ఏడాది తప్ప ఏం లేదు. అటు పోతే ఇటు పక్కన మనకు ఆక్రమిత కాశ్మీర్కి సంబంధం లేదు. ఆక్రమిత కాశ్మీర్ నుంచి పోతున్న నీళ్లు కాశ్మీర్ ను ఆక్రమించుకొని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా నదులు వాడుతున్నాయి కదా, మన ఇవే నదులు వాడుతున్నాయి కదా, మరి అక్కడ మనకు ఎందుకు సాగు చేయడం లేదు వీళ్ళు అంటే? పూర్తిగా వాళ్ళ పంజాబ్, సింధు ఈ 2 పాకిస్తాన్ ఉన్న ప్రాంతాలలో సంపద అట్లాగే నాయకత్వం అక్కడి నుంచి ఉంది. వాళ్ళు దాని ద్వారా రేపు పొద్దున ఒక ఏర్పాటు వాదం కూడా వస్తుంది. సంపద మాదే, మాకు నాయకత్వం మాదే, మేమెందుకు మిగతా వాళ్ళని పోషించాలి అనే మాట కూడా వస్తుంది. కనుక ఇవాళ మన అనుభవ సింగ్ మాట్లాడిన మాటలు అక్షర సత్యాలు. వాళ్ళు దొంగ అన్నట్టు మన మీద ఆరోపణ చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాం అనే మాట మాట్లాడుతుందంటే, ఒక్కటే అంతర్జాతీయంగా ఒక కమిటీ వేసి ఒక 4 దేశాలు 5 దేశాలతో చేసి వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేస్తామని చేసినామంటే, నిష్పక్షపాతంగా ఆలోచించే దేశాలను కమిటీ వేస్తే వాళ్ళ మొత్తం డొల్లతనం బయటపడుతూ ఉంటున్నారు. అసలు ఎక్కడ ఆపినరు రోజా గారు? 1962లో మొదటి మనకు చైనాతో యుద్ధం వచ్చింది. 65 కానీ 71 కానీ ఆ తర్వాత కార్గిల్ యుద్ధం కానీ అంతకుముందు స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటిలోనే ఏది లక్షలాది మందిని మన హిందూ ప్రజలను అక్కడి నుంచి పారదోలారు కదా. రైళ్లలో చూస్తే మీరు చూడండి, అసలు అట్లా వచ్చిన వాళ్ళలో ప్రముఖులు కూడా ఉన్నారు కదా. పాకిస్తాన్ నుంచి విడిపోయి మనకు మన్మోహన్ సింగ్ గారు, అద్వానీ గారు, వీళ్ళందరూ పాకిస్తాన్ లాహోర్ లో పుట్టి పెరిగిన వాళ్ళు, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు.
వాళ్ళందరూ రావాల్సి వచ్చింది కదా ఇండియాకు కదా. అంటే 47 స్వాతంత్రం వచ్చినప్పటి యుద్ధం నుంచి మొదలు పెడితే 4 యుద్ధాలు, మొన్నటిది ఏదైతే ఆపరేషన్ సింధూర్ మనం చేసినా 5వ యుద్ధం అనుకోవాలి ఓపెన్ చెప్పాలంటే కార్గిల్ తో కలుపుకుంటే. ఇన్నిసార్లు ఓడిపోయినా కూడా బుద్ధి రావడం లేదు కదా వాళ్ళకు. ఎంతసేపు వాళ్ళు అన్న మాటని నెగ్గాలని చెప్పి ఐక్యరాజ్య సమితి వేదికల ద్వారా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు, ఎప్పుడు భంగపడుతున్నారు. ప్రస్తావించిన ప్రతిసారి భంగపడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది ప్రధానంగా అమెరికా దేశం. ఇదేమో అమెరికానేమో ఆర్థిక ప్రయోజనాల కోసం, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలను కబళించడానికి రకరకాలుగా చేసుకుంటే, చైనా జియో పాలిటిక్స్ చేస్తూ పాకిస్తాన్ మనం కాపాడుకుంటుంది. అని భారతదేశం బాగా పెరిగితే మేము నష్టపోతామని చైనాకు తెలుసు కనుక చైనా ఏం చేస్తుంది, మన చుట్టుపక్కల దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ ఎక్కువ వాడుకుంది. ఇటీవల బంగ్లాదేశ్ను, అట్లానే శ్రీలంకను, అట్లాగే మాల్దీవ్స్ ను కూడా, చివరికి మాల్దీవ్స్ లాంటి దేశాన్ని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అటు అమెరికా ఇటు చైనా ఈ 2 దేశాలు పాకిస్తాన్ మద్దతు ఇస్తూ ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి రోజా గారు, ఒకటి తక్కువ ప్రయోజనాలు ఏం కాదు కనుక దాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సాక్షిగా మన ప్రతినిధి అనుపమ సింగ్ చేసిన ఏదైతే కౌంటర్ ఉందో అది పూర్తి స్థాయిలో ఆ పాఠం సరిపోతుంది, గుణపాఠంగా భావించాలి వాళ్ళు. మరొకసారి భారత్ మీద ఉగ్రవాద దేశం అనే మాట అంటేనే తప్పు అంటున్నాను నేను. సార్, మీరు అన్నట్టుగా 1960 నాటి ఈ సింధు జలాల ఒప్పందము ఇవాల్టికి ఉన్నటువంటి జియో పొలిటికల్ రియాలిటీస్కి ఏమాత్రం కూడా సరిపోవు. అలాంటప్పుడు దీన్ని ఒక టెక్నికల్ అగ్రిమెంట్గా కాకుండా పాకిస్తాన్ను లెవరేజ్ చేయడం కోసము ఒక హైడ్రో పొలిటికల్ వెపన్గా భారత్ ఉపయోగించుకుంటుందంటారా? తప్పదు కదా. ఇప్పుడు ఎదుటివాడు మనకు మంచిగా ఉంటే మంచిదే. ఇద్దరు మర్యాదస్తులు కలిసినప్పుడు నమస్కారం రోజా గారు నేనంటా, నమస్కారం రామ్మోహన్ రావు గారు మీరు అంటారు, 2 బాటలు అయితే నేను తప్పుకుంటా మీకు బాట ఇవ్వడానికి, మీరు తప్పుకుంటారు నాకు బాట ఇవ్వడానికి, 3వ బాట మిగిలిపోతుంది మధ్య కదా. అట్లా పరస్పరం ఇద్దరు ఎదురైనప్పుడు మర్యాద పాటిస్తేనేమో పాకిస్తాన్ ఇండియా బాగానే ఉంటుంది. కానీ అట్లా లేదు కదా. నేను పక్కకు తప్పుకోను అని భుజాలు తాకించుకుంటూ పోతుంది పాకిస్తాన్. దానివల్ల ఘర్షణ ఏర్పడుతుంది. అందుకనే పాకిస్తాన్ వాదనలు ఎలాంటి పస లేదు, అందరికీ తెలుసు, చైనా కూడా తెలుసు, అమెరికా కూడా తెలుసు. కానీ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు దానివల్ల ఒకరు ఆయుధ సహాయం చేస్తున్నారు, ఒకరేమో ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ మరింత పెట్టిపోయి ఐక్యరాజ్య సమితి ద్వారా చేస్తుంది. ఇవాళ కొత్త కూడా కాదు, అసలు ఒక రకంగా సింధు జలాల ఒప్పందం కుదిరింది భారతదేశానికి పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చిన సరిగ్గా 13 ఏళ్ల తర్వాత. 40 ఏళ్ల స్వాతంత్రం వస్తే 60 ఏళ్ళు కుదిరింది. ఆనాడున్న పరిస్థితి ఇంకా చెప్పాలంటే మన సోదర దేశం కదా, అప్పటికి మనకు పాకిస్తాన్ తో యుద్ధం రాలే, విడిపోయినాం. 13 ఏళ్ళు ఒక రకంగా బాగానే ఉంది. ఎందుకంటే 65లో కదా పాకిస్తాన్ తో లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో కదా యుద్ధం వచ్చింది. చైనాతో యుద్ధం చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ తోని మనకు 15 ఏళ్ళు అంటే 65 దాకా మనకు విభేద ఏం లేదు, యుద్ధం వచ్చేదాకా పెద్దగా ఏం లేదు, ఉన్నది వాళ్ళు మనం బతుకుదాం అనుకుంటారు. కనుక 60లో ఒప్పందం చాలా వైజ్ మెన్ ఒప్పందం అంటున్నాడు నెహ్రూ గారు. మన భారతదేశ ప్రయోజనాలు కొంచెం తాకట్టు పెట్టి ఈ మాట కూడా అంటున్నాడు. అంటే మన పెద్దలాగా ప్రవర్తించి వాళ్ళు కూడా మన తమ్ములే కదా, మొన్నటిదాకా మనం కలిసి ఉన్న వాళ్ళే కదా అని ఒక పెద్ద మనసుతో మనం ఆ నీళ్లను అటు ఇచ్చిన ఆ 3 నదులు ఇంకొంటే సింధు నదితో పాటు నీళ్లను వాడుకోమన్నాం. ఇవాటికి కూడా మనం ఆ నీళ్లను వాడుకోకపోవడం వల్ల పంజాబ్ సింధు ప్రాంతం సస్యశ్యామలం అయిపోతుంది. అది లేకపోతే అసలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ లేదు, సింధును పంజాబ్ ప్రాంతం లేకపోతే. అటువంటిది మన పెద్ద మనసుతో పెద్దన్న పాత్ర వహించి మన వాళ్ళే కదా వాళ్ళు కూడా అనే మాట అన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోలే కదా. పహల్గామ్ మధ్యన ఎన్ని జరిగినా పహల్గామ్ దాడి మాత్రం పూర్తిగా మతం చూపించి చంపారు కనుక సమస్య లేదని మనం దాడి చేసినాం. దాడి చేసినప్పుడు కూడా మనం నైతిక విలువలు పాటించినాం రోజా గారు. ఎట్లా అంటే మనం దాడి చేసిన అన్ని ప్రాంతాలు కూడా అయితే ఉగ్రవాద స్థావరాలు, లేకపోతే పూర్తి స్థాయిలో వాళ్ళు ఆయుధాలు దాచిపెట్టిన స్థావరాలు తప్ప ఇంకోటి చేయలే కదా. మనం అయితే నిజంగా చేయాల్సుకుంటే అదే కనుక కంటిన్యూ చేస్తుంటే ఆక్రమిత కాశ్మీర్ మనం స్వాధీనం చేసుకునే వాళ్ళం అంటున్నాను నేను కదా. ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకోవడానికి నిమిషాలు పట్టదు అంటున్నాను. 6 స్థావరాల మీద అరగంటలో దాడి చేసి మనం వెనుక రాగలిగినాం కదా. అటువంటి అప్పుడు మళ్ళీ ఎందుకు వాళ్ళు తోకదాడిస్తున్నారు అంటే ఏం లేదు, ప్రతిసారి దీన్ని రావణ కష్టంలాగా రగిల్చాలి. యాక్చువల్ గా మన భారతదేశ విభజన అప్పటి నుంచి ఐక్యరాజ్య సమితిలో ప్రతిసారి తనదైన రీతిలో ఇది పనిచేస్తుంది, సరైనది కాదంటున్నాను నేను. పాకిస్తాన్ తన డొల్ల వాదన వినిపిస్తుంది, ఆ డొల్ల వాదన ఎప్పుడు ఫెయిల్ అవుతుంది.